అమరావతి మండలం కర్లపూడిలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు. ఎమ్మెల్యేకి రైతులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిన్న ల్యాండ్ పూలింగ్ ప్రారంభానికి వెళ్లిన మంత్రిని రోడ్డు వేయాలని మంత్రిని రైతులు కోరారు. రైతులు అడిగిన వెంటనే రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయించి కాంట్రాక్టు సంస్థకు పనులు నారాయణ అప్పజెప్పారు. కర్లపూడి నుంచి అనంతవరం వెళ్లే 2.9 కిలోమీటర్ల రోడ్డు పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లోగా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతుందన్నారు. మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్కు ఇచ్చారని చెప్పారు. అంటే 3 గ్రామాల్లో 25% ల్యాండ్ పూలింగ్ పూర్తయిందని పేర్కొన్నారు. భూమిలిచ్చిన రైతులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. ఎమ్మెల్యే ప్రవీణ్ దగ్గరుండి రైతులను ఒప్పిస్తుండడం గొప్ప విషయమని కొనియాడారు. వెంటనే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీలో ఏదైతే 4 గ్రామాలు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు కట్టడం కోసంగా ల్యాండ్ పూలింగ్కి యాక్చువల్గా ఏదైతే నోటిఫై చేసామో ఆ సందర్భంలో ఇంతవరకు 3 గ్రామాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్కి స్టార్ట్ చేయడం జరిగింది. నేను, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ 3 గ్రామాల్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. ఒకే రోజు అంటే 1 గంటలోనే, అంటే ప్రారంభించిన 1 అవర్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. అంటే 25% ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. నిజంగా ఆ యొక్క రైతు సోదరుల్ని మరియు శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇవి చేయాలని ఆదేశించడం, దాని మీద ఈరోజు సిఆర్డీ ముందుకు పోవటం, దానికి సహకరించేసిన రైతు సోదరులకి అదేవిధంగా శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. వారు ఒకటే చెప్పారు, 1 మంత్లో 80% ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ నేనే అన్నాను. 80% ల్యాండ్ కానీ ల్యాండ్ పూలింగ్కి వస్తే ఇమీడియట్గా లేఅవుట్ డిజైనింగ్ స్టార్ట్ చేసి దాన్ని నోటిఫై చేస్తాం. డిజైన్ చేయగానే ఇమీడియట్గా టెండర్లు పిలుస్తాం. టెండర్లు పిలిచి ఈ ట్రంక్ రోడ్స్ అన్నీ 9 వరుసలు 12 వరుసలు ఉంటాయి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 1 కిలోమీటర్ బై 1 కిలోమీటర్ ఈస్ట్ వెస్ట్ అయినా నార్త్ సౌత్ అయినా 1 కిలోమీటర్ బై 1 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ ఉంటాయి. అవి కంటిన్యూస్గా పోవాలన్నారు ముఖ్యమంత్రి గారు. ఎక్కడన్నా హిల్స్ వస్తే టర్న్లు కొట్టమన్నారు. కాబట్టి ఆ రోడ్స్ అన్నీ కూడా ఇమీడియట్గా టేకప్ చేసి అందులో 2 లైన్లు ఫస్ట్ పూర్తి చేస్తాం. ఎందుకంటే ప్రతి రైతు సోదరులు ఏమంటున్నారంటే ఈసారి ముందుగా కంప్లీట్ చేయమంటున్నారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా 3 years పడుతుంది. ఖచ్చితంగా 3 years టైం పడుతుంది. అయితే 2 లైన్ రోడ్, ఇప్పుడు సీడాక్స్ రోడ్లో 2 లైన్ రోడ్ కంప్లీట్ చేస్తున్నాం. అలాంటి రోడ్డు కంప్లీట్ చేస్తామంటే రైతు సోదరులు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈ యొక్క 80% కాగానే ఇమీడియట్గా అది కూడా టేకప్ చేస్తామని తెలియజేస్తూ, నేను నిన్నటికి వచ్చినప్పుడు, ఈ కర్లపూడికి వచ్చినప్పుడు రైతులు కొంతమంది యాక్చువల్గా శాసనసభ్యులు అడిగారు, సార్ చాలా కాలం నుంచి ఆ రోడ్డు ఏదైతే అనంతవరం నుంచి ఈ ఊరికి ఉన్న రోడ్డు అది 3.9 కిలోమీటర్ల సుమారుగా ఉంది. ఆ రోడ్డు డ్యామేజ్ అయిపోయింది, చాలా ఇబ్బందులు పడుతున్నాము, దాన్ని ఇమీడియట్గా చేయించమని శాసనసభ్యుల్ని అడగటం, వారు నాకు చెప్పడం జరిగింది. నిన్న ఇక్కడి నుంచి పోగానే అధికారులతో కూర్చొని ఇమీడియట్గా డిస్కస్ చేసి దాన్ని శాంక్షన్ చేసాం. ఈరోజు శంకుస్థాపన చేసాం. దాన్ని వీలైన తొందరలో కంప్లీట్ చేసి మళ్ళీ ఇనాగరేషన్ చేస్తామని ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిన్న కర్లపూడి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ నిమిత్తం మంత్రి నారాయణ గారు రావడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా
అనంతారం వరకు, కర్లపూడి నుంచి అనంతారం వరకు ఉండే రోడ్డు అస్తవ్యస్తంగా ఉందండి. గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అది పట్టించుకోకుండా ఉంది. దాన్ని చేయించమని నన్ను అడగటం, నేను మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళటం, దాన్ని వెంటనే అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేయించడం జరిగింది. మేము అడిగిన 24 గంటల లోపే దాన్ని శాంక్షన్ చేయించి ఇవాళ ఉదయం వచ్చి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు మన రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి అనుకుంటున్నాను. నేను అడిగిన వెంటనే తక్షణమే స్పందించి ఇచ్చినందుకు గ్రామ ప్రజల తరఫున, పెదకూరపాడు నియోజకవర్గ ప్రజల తరఫున నేను మంత్రి నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లేకపోతే గత కొన్ని రోజులుగా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 4 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 3 గ్రామాలని మనం 3 గంటల్లో దాదాపు 1000 ఎకరాలు కంప్లీట్ చేసి ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడం జరిగింది. ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తుంది. అమరావతికి సంబంధించి ల్యాండ్ పూలింగ్లో భాగమైనందుకు పెదకూరపాడు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ పెదకూరపాడు నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా నేను కూడా దీన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాను. రాబోయే నెల రోజుల్లోపు మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 8000 ఎకరాల్లో 1000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మిగిలిన 7000 ఎకరాలు కూడా నెల రోజుల్లోపు ప్రజల యొక్క మద్దతుతో పూర్తి చేసి నేను నారాయణ గారికి అప్పచెప్పగలనని, ప్రభుత్వానికి అప్పచెప్పగలనని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.